త్రిబుల్ పి విధానం వల్ల ఆదివాసీ ప్రాంతాల్లో చాలా నష్టాలు జరుగుతుందని. నిజమేనండి. ఇది పక్కగా నష్టాలైతే జరుగుతాయి. దానికోసం ఇప్పుడు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ త్రిబుల్ పి అంటే ఏమిటి? త్రిబుల్ పి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనమాట. ఈ త్రిబుల్ పి విధానం అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తారంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనగా రహదారులు, అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యా రంగాలు అంటే విద్యా సంస్థలు కట్టడాలు, ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడానికి ఈ త్రిబుల్ పి విధానం అనేటువంటిది అమలు చేస్తుంటారు. భారతదేశంలో ముఖ్యంగా నీతి ఆయోగ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కలిపి ఈ త్రిబుల్ పి విధానానికి మార్గదర్శకాలు అనేటువంటిది రూపొందించింది. ముఖ్యంగా భారతదేశంలో జాతీయ రహదారులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ పిపిపి విధానాన్ని విస్తృతంగా అమలుపరిచి దాన్ని అభివృద్ధి చేస్తుంది. త్రిబుల్ పి యొక్క పని విధానం ఏమిటంటే ప్రభుత్వం ఒక ప్రాజెక్టు యొక్క అవసరాన్ని గుర్తిస్తుంది. ఆ ప్రాజెక్టుని ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ సంస్థయే కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టుని నడిపిస్తుంది. తర్వాత ఆ ప్రాజెక్టుని ప్రభుత్వానికి అప్పజెప్పిస్తుంది అనమాట. ఈ త్రిబుల్ పి విధానం వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి, అలాగే ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయి. ఉపయోగాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు మౌలిక వసతులు లభిస్తాయి, అలాగే విద్య అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యం పరంగా ఎన్నో సదుపాయాలు కూడా మనకు లభిస్తుంది, స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందుతుంది అనమాట. ఈ త్రిబుల్ పి విధానం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఈ త్రిబుల్ పి విధానము ఆదివాసీ ప్రాంతాల్లో అమలు చేయడం వల్ల, ఎందుకంటే అది ప్రత్యేకంగా షెడ్యూల్ ఏరియా కాబట్టి అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఈ త్రిబుల్ పి విధానాన్ని అక్కడ అమలు చేయడం వల్ల అక్కడ పర్యావరణం నష్టం అనేటువంటిది జరుగుతుంది. ఆదివాసీ హక్కులు కూడా కోల్పోతారు, భూమి కూడా కోల్పోతారు, అలాగే ఆదివాసీ హక్కులకు భంగం అయితే కలుగుతుంది. ఆదివాసీ ప్రాంతం అనగా అడవితో నిండి ఉన్న ప్రాంతం కాబట్టి పూర్తిగా పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశాలు అయితే నిండుగా ఉంటాయి అన్నమాట ఈ త్రిబుల్ పి విధానం వల్ల. ఈ త్రిబుల్ పి విధానం ఆదివాసీ ప్రాంతాల్లో అమలు కావాలంటే తప్పకుండా గ్రామ సభ అనుమతి ఉండాలి. గ్రామ సభ అనుమతి లేకుండా ఈ త్రిబుల్ పి విధానాన్ని అమలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు.